ఇక ప్రజల విశ్వాసాన్ని పొందిన తమ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తే లోక్సభ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్మపొచ్చు అన్నారు. ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో వెట్మపొచ్చు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలంటున్న ఎమ్మెల్యే వెట్మపొచ్చుతో మా అమ్మా న్యూస్ ఫేస్ టు ఫేస్. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమబొజ్జు గారు ఆదిలాబాద్కు వచ్చేశారు. అయితే ప్రస్తుతం మనతో ఆ క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. చెప్పండి, ఇప్పుడు ఈ యొక్క ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తుంది, అలాగే ప్రజెంట్ గా ఉన్నటువంటి యొక్క స్థితిలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎలా ఉంది? మేము చాలా పకడ్బందీ వ్యూహాలతోటి మేము ముందుకెళ్తున్నాం. మా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు సీతక్క గారు, అదేవిధంగా కాంటెస్టేట్ క్యాండిడేట్ అందరం కూడా 7 నియోజకవర్గాల వారిగా మరి ఇప్పటికే 2 సార్లు 3 సార్లు నియోజకవర్గ మీటింగ్లు కూడా కంప్లీట్ చేయడం అనేది జరిగింది. మంత్రివర్యులు కూడా ప్రతిసారి దాని మీద రివ్యూ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా భూస్థాయిలో కూడా చాలా పకడ్బందీ ప్రణాళికలు వేస్తున్నాం. ఆనాడు 6 గ్యారెంటీలు ఏ రకంగా అయితే ప్రజలు తీసుకెళ్లినాము, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 5 గ్యారెంటీలను ప్రజల్లో తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఎక్కడైతే మేము అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడైతే మాకు లోటు జరిగిందో ఆ బూత్లలో ఎక్కడైతే ఓట్ల శాతం తక్కువ ఉందో ఆ బూత్లలో కొత్తగా జైనింగ్స్ కావచ్చు, ఎవరైతే బలమైన నాయకులు ఉన్నారో అట్లాంటి వాళ్ళని కూడా మేము జైనింగ్ చేసుకుంటాం. అంటే ఆ ప్రాంత నాయకుల అభిష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ ఎవరైతే మండల స్థాయి లీడర్లు కావచ్చు, అదేవిధంగా భూ స్థాయి లీడర్ కావచ్చు, వాళ్ళ నిర్ణయం మేరకు వాళ్ళని ఎవరైనా తీసుకునేది కూడా వాళ్ళందరినీ కూడా తీసుకుంటున్నాం. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఆదిలాబాద్ జిల్లా తప్పకుండా గెలవబోతుంది, తప్పకుండా గెలిపించి చూపెడతాం. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎన్నికల్లో బీజేపీ నుంచి ఏమైనా గట్టి పోటీ ఎదుర్కొనే అవకాశం ఉందా? తప్పకుండా బీజేపీకి వర్సెస్ మాదే ఉంటది, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. వాళ్ళు కేవలం మతం పేరు మీద, దేవుళ్ళ మీద రాజకీయం చేయాలని వాళ్ళు అనుకుంటారు. కానీ మేము అభివృద్ధి పేరు మీద మేము ముందుకు వెళ్ళదలుచుకున్నాం. ఎందుకంటే వాళ్ళంతా హిందూ ముస్లిం లేకపోతే జయ హనుమాన్ జై శ్రీరామ్ నినాదం మీద వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ మేము రేపటి రోజు ఏమేం చేస్తాం అది చెప్తున్నాం, గతంలో ఏం చేస్తామో చెప్తున్నాం. గతంలో ఏదైతే చేసాం అభివృద్ధి దాని గురించి చెప్తూ పోతున్నాం, అదేవిధంగా భవిష్యత్తులో చేయబోది చెప్తున్నాం. కాబట్టి ఈ ప్రాంతంగా అందరం కూడా కలిసిమెలిసి ఉండాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి చాలా మంది వాళ్ళందరూ కూడా కులాల మధ్య రెచ్చి పెట్టడం కావచ్చు, మతాల మధ్య చిచ్చు పెట్టడం కావచ్చు, ఇంత కొంత కుట్ర పన్నుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆ రకంగా చేస్తే మేము రాహుల్ గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏదైతే 6 గ్యారెంటీలు కావచ్చు, అన్నాడు ఈనాడు ఏవైతే 5 న్యాయ సూత్రాలు ఉన్నాయో వాటిని ప్రజలు తీసుకెళ్తున్నారు. అలాగే చూస్తే మనకు టైం చాలా తక్కువగా ఉంది. 7 నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడిన జిల్లా. వీళ్ళందరూ కష్టకాలంలో ఉన్న వ్యక్తులు, ఈ ప్రాంత వాసులందరూ కూడా కష్టమేంటిదో అందరికీ తెలిసిన విషయం. మేమంతా కూడా సీనియర్ లీడర్లు కావచ్చు, చాలా పెద్ద మనుషులు కావచ్చు, వాళ్ళందరి సూచనల మేరకు క్లస్టర్ల వారీగా డివైడ్ చేసుకొని ఏ ప్రాంతానికి ఎవరు తిరగాలి, ఏ ప్రాంతాన్ని ఎవరు తీసుకురావాలని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం. అదేవిధంగా మా పార్లమెంట్ లో కూడా ఒక 3 సార్లు గౌరవ ముఖ్యమంత్రిని తీసుకొద్దాం అనుకుంటున్నాం. వీలైతే ఒకసారి రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ప్రియాంక గాంధీ కూడా మేము గౌరవ ముఖ్యమంత్రికి రిఫర్ చేస్తాం. ఎవరైనా ఒక సెంట్రల్ నుంచి ఒక మంచి లీడర్ని తీసుకురావాలనే ఆలోచన మాకుంది. ప్రియాంక గాంధీ లేకపోతే రాహుల్ గాంధీ, సీఎం గారిని అయితే తప్పకుండా ప్రతి చోట మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే చూస్తే ఇప్పుడు ఆదిలాబాద్ పార్లమెంటుకు సంబంధించి మహిళల ఓట్ల శాతం ఎక్కువగా ఉంది. మరి మహిళా అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నారు. ఇది ఏమైనా ప్లేస్ అయ్యే అవకాశం ఉందంటారా? తప్పకుండా చాలా ప్లేస్ అయితే చరిత్రలో మొదటిసారి మహిళలకు అవకాశం కల్పించారు. ఎందుకంటే మహిళా ఓటర్లందరూ కూడా ఆలోచన చేయాలి. ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా మహిళల కోసం ఆలోచిస్తాం మీ అందరికీ తెలుసు. వడ్డీ లేని రుణాలు కావచ్చు, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, అదేవిధంగా ఫ్రీ విద్యుత్ కావచ్చు, చాలా రకాలుగా మహిళల్ని ఒక ముందు వరుసలో పెట్టాలనే ఆలోచన ఉంది ప్రభుత్వం అనేది. అదేవిధంగా గతంలో కూడా మహిళలకు ఒక గౌరవం ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, మొట్టమొదటిసారిగా ఒక మహిళకి ఈ ప్రాంతంలో అవకాశం వచ్చింది. ఒక పేదింటి బిడ్డ, ఆమె కూడా ఉన్నత డబ్బులున్న వ్యక్తి ఆమె కాదు, ఒక కామన్ ఉపాధ్యాయురాలు. ఆమె జాబ్కి రాజీనామా చేసి ఈరోజు ప్రజాసేవ చేద్దామని ప్రజలకు వచ్చింది. కాబట్టి అందరు ఆశీర్వాదం తప్పకుండా ఆమె గెలుస్తుంది. ప్రతిపక్షాల ఆరోపణలను ఎలా ఖండిస్తారు? అంటే ఇప్పుడు ఆదివాసీ అభ్యర్థి ఆమె ఆదివాసీ కాదనేటటువంటి ఒక సందర్భంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీటిని ఎలా ఖండిస్తారు? ఎవరైతే ఆరోపణలు చేసే మూర్ఖులకు చెప్తున్నా, మీ యొక్క అభ్యర్థులు మీరు ఆమె ఆదివాసీ కాదని, అదేవిధంగా ఆమె క్రిస్టియన్ ఏదైతే ప్రచారం చేస్తున్నారో, ఉన్నటువంటి నగేష్ గారు ఏ రోజైనా వాళ్ళ పెద్ద దేవుళ్ళకి వెళ్ళిందా, వాళ్ళ కుటుంబం ఏదైనా పెద్ద దేవుళ్ళకి వెళ్ళిందా, వాళ్ళ పెద్ద దేవుడు ఎక్కడుందో అతనికి తెలుసా? కాబట్టి అట్లాంటి ప్రచారం చేసేది కేవలం భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకెవరు కూడా కాదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేవుళ్ళ పేరు మీద చెప్పి, లేకపోతే మతం పేరు మీద, లేకపోతే కులం పేరు మీద రాజకీయం చేయడం మర్చిపోతే మరి బాగుంటుంది. తప్పకుండా ఆత్రం సుగుణక్ అనే వ్యక్తి 1000కి 1000% ఆదివాసీ, దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల కోసం వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కూడా పనిచేసింది. హక్కుల కోసం కావచ్చు, అదేవిధంగా ఈ ప్రాంత వాసుల కోసం కావచ్చు, అదేవిధంగా దేవుల విషయం కావచ్చు, మా కల్చర్ డ్యామేజ్ కావద్దనేది
వాళ్ళ యొక్క మొట్టమొదటిగా వాళ్ళ యొక్క ఎజెండా కాబట్టి ఎన్ని ఆరోపణలు చేసినా ఆమె నిజమైన ఆదివాసి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ పనికిరాని వేదవులు ఆ రకమైన ప్రచారం చేస్తారు. అది ఒకసారి వాళ్ళ అభ్యర్థి గురించి వాళ్ళు తెలుసుకుంటే బాగుంటది. అది ఖచ్చితంగా ఇప్పుడైతే వచ్చినటువంటి ఒక ఎలక్షన్ లో పార్లమెంట్ అభ్యర్థి యొక్క ఆత్రం సుగుణ ఎవరుతున్నారో ఆమె గెలుపు ఖచ్చితంగా సాధ్యమవుతుందని, అలాగే ఖచ్చితంగా మీరందరూ కూడా కార్యకర్తలందరూ కూడా పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి విడవబుజ్జు కొడుతున్నారు. కెమెరా పర్సన్ నర్సింగ్ తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.